మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తమ స్థలం హద్దులను చూపించి పాత ఇంటిపై గ్రామ కంఠం క్రింద గిఫ్ట్ డీడ్ ద్వారా తను భూమిని మాసాయిపేట మండల బీజేపీ అధ్యక్షుడు వేణుగోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని బాధితులు చిట్యాల సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల సత్తయ్యతో పాటు అన్నదమ్ముళ్ల పిల్లలు ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం వేణుగోపాల్ బీజేపీ అధ్యక్షుడు తన ఇంటి నంబర్ గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను ఇవ్వగా ఆ నెంబర్తో రెవెన్యూ అధికారులను మోసం చేసి 277 సర్వే నెంబర్ గల 75 గజాల ఇంటి స్థలాన్ని హద్దులను చూపిస్తూ అదే గ్రామానికి చెందిన రజక సత్యనారాయణ తన కుమారుడైన వేణుగోపాల్ ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు గత ఏడాది డిసెంబర్ 3న గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆదివారం చిట్యాల సత్తయ్య కుటుంబ సభ్యులు తమ 75 గజాల ఇంటి స్థలంలో భూమి పూజ చేసుకోవడానికి వెళ్లగా రజక సత్తయ్య కుటుంబం సభ్యులు తమ స్థలంలో ఎలా భూమి పూజ చేస్తారంటూ తమను అడ్డుకోవడంతో గొడవ జరిగిందని అన్నారు. అనంతరం రజక సత్యనారాయణ తమ స్థలంలో అక్రమంగా భూమి పూజ చేస్తున్నారంటూ చేగుంట పోలీస్ స్టేషన్లో తమపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకుల అండదండలతో తమపై అక్రమంగా కేసులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టించిన అధికారులపై తక్షణమే విచారణ జరిపి వేణుగోపాల్తో పాటు ఎవరెవరి సహాయం తీసుకున్నారు అనేది బయటపడి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బీజేపీ లీడర్ పట్టుకుని ఆయన ఆపుతుండు, మళ్ళీ బాధ పెడుతుండు, మళ్ళీ కరసల పాలు చేస్తుండు. మరి మా జాగాలు మేము కట్టుకుంటామన్నాక నీకేమిటి, నీదేమన్నా ఉంటే నువ్వు తీసుకో. మా పట్ట భూమి ఇది, మేము కొన్నది కాదు. భూమి మేము కట్టుకుంటామని భూమి పూజ చేస్తుంటే మమ్మల్ని భూమి పట్టించుకుంటాం. ఇలాకాలో ఎవరో వాళ్ళు వీళ్ళని మనం భయపట్టిస్తుంటాం. భయపట్టించి పోలీసు వాళ్ళు గడికి ఫోన్ చేస్తున్నారు మాకు. మేము మరి నీ భూమి అయితే మా ఎదురుకట్లకు వచ్చి మాతో మాట్లాడు, లేకపోతే 10 మందిని పిలిచి 10 మందిలో మాట్లాడు. నీదైతే నువ్వు తీసుకో. మా పట్ట భూమి మీద మా పానం ఈడ పోయినా సరే కానీ మా అత్తమ్మ సంపాదించి మా తాతమ్మ సంపాదించి ఇడవం సార్. మేము ల్యాండ్లోకి మేపు మాకున్న 75 గజాల ల్యాండ్లోకి మేపు వస్తే కూడా మా పైకి దాడికి వస్తున్నాడు ఈ వేణుగోపాల్ ఆయన. అది పోలీస్ స్టేషన్ పోవడం జరుగుతుంది, అక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి పోవడం జరిగింది, అక్కడ అన్నీ జరిగింది. జరిగాక కూడా అది అంత వేణుగోపాల్ అంత అది చిల్లర చర్యలు చేసి అది చేస్తున్నాడు వాళ్ళను. ఈరోజు భూ పూజ జరుగుతుండే కూడా వచ్చి ఆపేయడం జరిగింది ఈరోజు కూడా. మరి వాళ్ళతో ఏమైనా ఎవిడెన్స్ ఉంటే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొన్న ఎంపీడీఓ ఆఫీస్లో పోయి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అవి మొన్న గుర్తించారు. మా తను ఉన్నాయి, మా తాత సంపాదించిన కాగితాలు కూడా మా తను ఉన్నాయి. అవేవో దొంగ రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టుకొని వాళ్ళు ఆట ఆడిస్తున్నాడు. బీజేపీ లీడర్ వేణుగోపాల్ ఆయన ఆట ఆడించి పిఎస్ఐ ఇవ్వడం జరిగింది. ఇందాక కూడా గతంలో ఇచ్చిండు, పోయినాము, వచ్చినాము. కలెక్టర్ ద్వారా కూడా పోయినాము, కలెక్టర్ ద్వారా కూడా వెయిట్ చేసినాము. మా పేపర్లు కూడా మా బరాబర్ ఉన్నాయి. అన్నీ చేసి గ్రామ కంఠం కింద చేసి అది చేసి వేణుగోపాల్ అంటే ఆయన ఇబ్బందులు పెట్టారు మాదని చెప్పేసి. ఈరోజు భూమి పూజ జరుగుతుంటే కూడా వచ్చి ఇందాక వచ్చి అది చేసిపోయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.